రాజ్ కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి, "ఏంటండి ఈ టైంలో కాల్ చేశారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ అయితే, "మీతో మాట్లాడాలనిపించి ఇలా ఫోన్ చేశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటేంటండి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం, "అలా ఏమి కాదులెండి. అంటే మీ బాస్ కోసం నాకు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారో, ఆ ట్రైనింగ్‌లో నేను కాస్త అయినా పాస్ అయ్యాను కదా! అలాంటప్పుడు ఇంకా ఏవైనా చిన్న చిన్న టిప్స్ చెప్తారేమో ఇలా మాట్లాడి తెలుసుకొని ఈరోజు రాత్రంతా ట్రైనింగ్ అవుదామని ఇలా అడుగుతూ ఫోన్ చేశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అయితే ఈ టైంలో ఫోన్ చేయాలా ఏంటా? రాత్రులంట పిశాచులు తిరిగే టైంలో మీరు ఫోన్ చేస్తున్నారు. సరిగ్గా నిద్ర పట్టదు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం, "ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? మీకోసం నేను ఎంత హెల్ప్ చేస్తున్నాను. అలాంటప్పుడు నాకు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్పమనే కదా మీకు ఫోన్ చేశాను. ఏదో మీకోసం ఫోన్ చేస్తున్నట్లుగా ఇలా పెద్దగా మాట్లాడుతున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "నేను ఏదో ఉదయం చెప్తాను కదండీ! ఇప్పుడు ఎందుకు అంత అర్జెంట్‌గా నైట్ టైమ్ కాల్ చేయాలా ఏంటా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "సీతని రాముడు అయినా అంతలాగా అవమానించలేదు. అంతలాగా ఇది చేయలేదు. కానీ మీరు మాత్రం నన్ను చూడండి ఎంతగా అవమానిస్తున్నారో, ఎంతగా ఇది చేస్తున్నారో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, సరేలెండి మీకు ఇష్టం లేనప్పుడు నేనెందుకు ఫోన్ మాట్లాడడం? అయినా సరే ఏవో చిన్న చిన్న టిప్స్ తెలుసుకొని మీకే హెల్ప్ చేద్దాము అనుకోని ఈరోజు రాత్రంతా ప్రాక్టీస్ అవుదాం అనుకున్నాను. మీరే వద్దంటున్నప్పుడు నాకెందుకులెండి, నేనేదో కోరుండి చేస్తున్నట్లుగా ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "అవునా! నా కోసం టిప్స్ తెలుసుకొని నా నుండి మీరు మళ్ళీ ఈరోజు రాత్రంతా పడుకోకుండా అవన్నీ చేస్తూ ఉంటారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "సరేలెండి మీకవసరం లేనప్పుడు నాకెందుకు, నేనుంటాను బాయ్" అని చెప్పేసైతే చాలా కోపంగా ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్